హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకినాడ పోర్టు విషయంగా సిఐడి ముందు హాజరు కావాలని విజయసాయిరెడ్డి గారికి ఇంతకుముందు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు అనుగుణంగా ఈరోజు సిఐడి ముందు శ్రీ విజయసాయిరెడ్డి గారు విచారణని ఎదుర్కొన్నారు. ఈ విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి పత్రికా సమావేశాన్ని చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఆయన్ని సిఐడి వారు ఏమేం ప్రశ్నించారో, వాటికి ఈయన ఏ విధమైన సమాధానాలు చెప్పారు అనే విషయాల్ని బయట పెట్టడం జరిగింది. ఈయన దీనికి సంబంధించి ఆయన్ని దీని వెనకాతలు ఎవరున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించడం కోసమని మీరు విక్రాంత్ రెడ్డి గారు కలిపి దీనికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని మీ మీద అభియోగాలు వచ్చాయి అని సిఐడి గారు అడిగితే, దానికి సమాధానంగా విజయసాయిరెడ్డి గారు అసలు ఈ కేసుకు సంబంధించి తనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తనకు తెలియదని, దీంట్లో తనకు సంబంధించి ఏ విధమైన ఎన్వాల్వ్మెంట్ లేదని, కాకపోతే ఈ కేసుకు సంబంధించినంత వరకు కర్త కర్మ క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డి గారే చూసుకున్నారని, ఆయనకే అన్ని విషయాలు తెలుసునని చెప్పి శ్రీ విజయసాయిరెడ్డి గారు సిఐడి అధికారులకి చెప్పానని విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం, ఈ కోర్టు విషయంలో కొన్ని ఆడిటింగ్ కంపెనీల్ని రిక్రూట్ చేసుకొని కొన్ని తప్పుడు అభియోగాలు, తప్పుడు ధృవపత్రాలు వారి చేత ఇప్పించడం జరిగిందని చెప్పి ఆ డాక్యుమెంట్స్ని ఆధారంగా ఆ కోర్టుని యాజమాన్యాన్ని బెదిరించడం జరిగిందని చెప్పి అనే అభియోగాన్ని విజయసాయిరెడ్డి గారి మీద మోపితే, దానికి సమాధానంగా అసలు ఆ ఆడిటింగ్ కంపెనీలు వీటితోనూ తనకు సంబంధం లేదని, అవి ఎవరో కూడా తనకి ఏ విధమైన అవగాహన లేదని, ఇది జరిగిన తర్వాత ఆయన అప్పుడు సీఎంఓలో అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తే, ఆ ఆడిటింగ్ కంపెనీలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు రిక్రూట్ చేశారని అడిగితే, ఆయన అప్పటి ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్న కరికాలకాలన్ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చారని, వాళ్ళకి దగ్గర బంధువులువేననేవి వారి ద్వారానే ఈ ధృవపత్రాలన్నీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన సిఐడి అధికారుల ముందు చెప్పానని బయట విలేకరుల సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది. ఇదే విలేకరుల సమావేశంలో దీనికి కంటిన్యూషన్గా విలేకరులు ఆయన రాజీనామా విషయం గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే, వాటికి విజయసాయిరెడ్డి గారు పూర్తిగా ఓపెన్ అయ్యి ఆయనకి జరిగిన అవమానాల గురించి ఆయన విలేకరుల ముందు చెప్పడం జరిగింది. ఆయన వైఎస్ఆర్సీపీలో గత 3.5-4 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు దిగమింగుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పూర్తిగా మనసు విరిగిపోవడంతో ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని, అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పానని, ఆయన అప్పటికీ ఉండమని చెప్పినా సరే పూర్తిగా మనసు విరిగిపోయిన తర్వాత మీకు నా మీద విశ్వాసం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగడం అనేది నాకు ఇబ్బందికరంగా ఉంటుందని ఆయనతో చెప్పి పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇంకొక విషయం ఆయన చెప్పినది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక విధమైన కోటరీ తయారయ్యిందని, ఆ కోటరీ ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళనివ్వడం లేదని, ఆ కోటరీ చేసిన చాలా తప్పుడు పనుల వలన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని, ఆ కోటరీ చేసిన తప్పుల వల్ల వాటిని నేను భరించలేక ఎన్నోసార్లు చెప్పి, నేను చెప్పిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్లకుండా వాళ్ళ మధ్యలోనే ఆపివేయడం చేసి నా మీద లేనిపోని నిందలు మోపి నన్ను పార్టీలో ఒక్కొక్క మెట్టు కిందకి దించి వాళ్ళు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళడం జరిగిందని, ఇది సహించలేక నేను పార్టీకి రాజీనామా చేయడంలో అదొక కారణమని
ఆయన చెప్పడం జరిగింది. ఇక కంక్లూజన్గా ఆయన ఏం చెప్పారంటే, భవిష్యత్తులో పార్టీ నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న కోటరీ వ్యవస్థ నుంచి బయటకు వస్తేనే పార్టీకి భవిష్యత్తులో మనుగడ ఉంటుందని, లేదంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమని చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డి గారు తాను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడని, ఈ రోజుకి ఆ గౌరవం అభిమానం తనకు అలాగే ఉన్నాయని, కాకపోతే ఇక్కడ మారింది తను కాదని, ఇక్కడ పూర్తిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారే అని, ఇది ఆయన ఏదో రోజు తెలుసుకుంటారని ఆయన చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా ఏదైనా సిఐడి అధికారులు విచారణకు వస్తే తనకు తెలిసిన విషయాలను అప్పటి పరిస్థితులను బట్టి వెల్లడించడం జరుగుతుందని చెప్పి విజయసాయిరెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే విజయసాయిరెడ్డి గారి వలన ముందు వైఎస్ఆర్సిపి పార్టీ కొన్ని రకాలైన ఇబ్బందుల్ని, నష్టాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండవలసి రావచ్చు. దీంట్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.